నంద్యాల జిల్లాలోని 467 మంది ఎరువుల డీలర్లకు కోరమండల్ మరియు ఇఫ్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను నంద్యాల వ్యవసాయ శాఖ మండల కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ మిషన్ల ద్వారా రైతులకు ఎరువులు, పురుగుమందులు తదితర వ్యవసాయ సంబంధిత వాటిని అందించేందుకు ఈ-పాస్ మిషన్లను ఉపయోగించడం జరుగుతుందని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ఎరువుల డీలర్లందరికీ ఈ-పాస్ మిషన్లు అందించే కార్యక్రమాన్ని నంద్యాల మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఇఫ్కో కంపెనీ వారు నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రైతు సోదరులకు ఎరువుల విక్రయాన్ని ఎరువుల డీలర్లు ఈ-పాస్ మిషన్ల ద్వారానే గత కొన్ని సంవత్సరాల నుంచి విక్రయించడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన ఈ-పాస్ మిషన్లు చాలా పాతవి అయిపోవడం ద్వారా, అదేవిధంగా దాంట్లో ఉన్న టెక్నాలజీ అంతే పాత సాఫ్ట్వేర్ కారణంగా వాటిని అన్నింటినీ కొత్త సాఫ్ట్వేర్తో, కొత్త మిషన్లతో ఇవ్వాలనే ఉద్దేశము ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలోని దాదాపు 467 మంది ఎరువుల డీలర్లకు ఈ-పాస్ మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఇందులో ఈ 467 మంది డీలర్లలో ఒక 200 మంది డీలర్లకు ఇఫ్కో కంపెనీ వారు, అదేవిధంగా 267 మంది డీలర్లకు సిఐఎల్ కంపెనీ వారు ఈ-పాస్ మిషన్లను ఉచితంగానే డీలర్లకు పంపిణీ చేస్తున్నారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల విక్రయాలు చేయడం వల్ల ఎంతో పారదర్శకంగా మనం ఎరువులను రైతులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి అవకతవకలు లేకుండా రైతు సోదరులందరికీ సమానంగా ఎరువులుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.